ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? లేక లేస్తూనే భారంతో నిద్రలేచారా? బరువైన గుండెతో ఆలోచిస్తున్నారా? ఈరోజు ఈ పరిస్థితి ఏమవుతుందో, ఈ విషయాన్ని నేను ఎలా డీల్ చేయాలి, ఆ పరిస్థితులన్నిటిలో నేను ఎలా ముందుకు సాగాలని ఈ దినాన్ని గురించి, రేపటిని గురించి, ఇక ముందు దినాలను గురించి ఆలోచిస్తూ, ఈ విషయాలన్నిటిలో నేను ఓడిపోతానేమో, వీటిలో నేను నష్టపోతానేమో, ఈ పరిస్థితులు నన్ను దుఃఖంలోనికి నెడతాయేమో అని ఆలోచిస్తూ భారంతో ఈ ఉదయాన్ని స్టార్ట్ చేస్తున్నారా? పరిశుద్ధాత్మదేవుడు తన మెల్లని స్వరంతో నీతో మాట్లాడబోతున్నారు ఈరోజు. తండ్రి, నాతో మాట్లాడండి, ఈ భారాన్ని తీసివేయండి, ఈ బరువైన గుండెను తేలిక చేయండి అయ్యా. నీ మాట నన్ను బ్రతికిస్తుందని నమ్మి నీ వాగ్దానాన్ని వింటున్నాను తండ్రి, నాతో మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకంగా దేవుని మాట కోసం ఆశతో ఎదురు చూడండి. ఆయన మాట మీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. ఏ భారము, ఏ బరువు మీ గుండెలో ఉందో దానంతటిని తొలగించి నీ జీవితాన్ని తేలిక చేయబోతుంది, నిరీక్షణతో నేను నింపబోతుంది. కాబట్టి ఇక కలత చెందక్కర్లేదు. ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాన్ని వినండి, వాగ్దానాన్ని ప్రార్థనతో రిసీవ్ చేసుకోండి. కామెంట్ ద్వారా అనేక మంది మీ ప్రార్థన వసతులు తెలియజేస్తున్నారు. ఇంకా మీరు ఎవరికైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ప్రార్థన త్రోసివేయని ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు కూడా ప్రార్థించండి పట్టుదలతో. ప్రార్థన మీ పరిస్థితులన్నింటినీ మార్చివేయబోతుంది. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి ఏక మనస్సుతో, ఏక ఆత్మతో సమస్యల్లో ఉన్న మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు, మిమ్మల్ని అందరినీ తాకబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఆమెన్. నా ప్రక్కన ఎవరూ లేరు, నా పక్షంగా ఎవరూ లేరు, అందరూ నాకు వ్యతిరేకులుగా మారిపోతున్నారు, అందరూ నాకు దూరమైపోతున్నారు, నేను ఒంటరిగా మిగిలిపోతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? భయపడొద్దు, నీ పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని. అవును, ఈ లోకంలో మనకు శత్రువులుగా కొంతమంది మారిపోతున్నారని, మనుషులే మనకు శత్రువులు అనుకొని వారే మనతో పోరాడుతున్నారని అనుకుంటూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడి ఉంది, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అవును, మనకు శత్రువులుగా ఉన్నవారు, మనతో పోరాడుతున్నవారు కేవలము శరీరులు మాత్రమే కాదు. అంటే రక్తమాంసములతో ఉన్న మనుషులతో మనం పోరాడడం లేదు, కానీ వారిలో ఉండి పనిచేస్తున్న అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. అయితే మనతో పోరాడున్నది ఎవ్వరైనప్పటికీ కూడా వారి శరీరులైనా, వారిలో ఉండి పనిచేస్తున్న దురాత్మల సమూహమైన, అంధకార శక్తులైన, చీకటి శక్తులైన, అనారోగ్య శక్తులైన, వ్యాధైన, ఆర్థిక బంధకాలైన శత్రువైనా, నీతో పోరాడుతున్నది ఏదైనా, ఆ పోరాటానికి ఎంత శక్తి ఉన్నా నువ్వు భయపడక్కర్లేదు ఈరోజు. ఎందుకంటే నీతో పోరాడుతున్న వారికంటే కూడా నీ పక్షంగా ఉన్నవారు అధికులై ఉన్నారు. వారిని దేవుడు నీ కొరకు అపాయింట్ చేస్తున్నాడు. వారందరూ కూడా నీ పక్షంగా పోరాడబోతున్నారు.
కాబట్టి నీతో పోరాడుతున్న వారు ఎంతమంది ఉన్నా, ఎన్ని శక్తులు ఎదుట ఉన్నా, ఈ లోకమంతా వచ్చి నా మీదే పడుతుందా అన్నట్లుగా, లోకంలోని శ్రమలన్నీ నీకే వచ్చినట్లుగా అనిపిస్తున్నా, యోబుకు వచ్చినట్లుగా నీవెంత మాత్రం భయపడక్కర్లేదు. వారికంటే అధికమైన వారిని దేవుడు నీ కొరకు పంపిస్తున్నారు, నీకు సహాయం చేయడానికి, నీ పక్షంగా పోరాడడానికి. అయితే నీవు ఈ లోకాన్ని మాత్రమే చూడకుండా, లోకంలో ఉన్న పరిస్థితులు మాత్రమే చూడకుండా, నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి నీ పక్షంగా ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో చూడు. ఆయన నీ కొరకు పంపిన వారు ఎంతమంది ఉన్నారో చూడు. ఒక్కసారి నీ ఆత్మీయ నేత్రాలతో చూడు. ఇక్కడ ఎలీషా భక్తుడు కూడా అతని పనివానితో ఇదే చెప్తున్నాడు. ఎలీషా యొక్క పనివాడు ఉదయాన్నే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమంతా చుట్టుకొని ఉండడం చూచి ఆ దైవజన్ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అయ్యో నా ఏలినవాడా, ఇంతమంది మనం పట్టణం చుట్టూ చుట్టుకొని ఉన్నారు, రథములను గుర్రములు గల గొప్ప సైన్యం అది, ఇప్పుడేమి చేయదమయ్యా అని చెప్తున్నప్పుడు అప్పుడు ఎలీషా ప్రవక్త చెప్తున్నారు, భయపడొద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా, వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లు తెరిచాడు. అప్పుడు ఆ పనివాడు ఎలీషా చుట్టూనున్న పర్వతము అగ్ని గుర్రముల చేతను అగ్ని రథముల చేతను నిండి ఉండడం చూచాడు. అప్పటి వరకు అనుకున్నాడు, ఇంతమంది మా మీదకి వచ్చారు, మా పక్షంగా ఎవరూ లేరు, ఇప్పుడేం చేయలేని కంగారు పడుతూ ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికే ఎలీషా ఆత్మల వారిని చూచాడు. వారి పక్షంగా ఎంతమంది ఉన్నారు కూడా ఎలీషా భక్తుడు చూచాడు, అందుకే భయపడలేదు. అయితే పనివాడు మాత్రం కేవలం శరీర నేత్రాలతోనే చూస్తున్నాడు కాబట్టి దేవుని కాపుదల చూడలేకపోయాడు, దేవుని శక్తిని చూడలేకపోయాడు, వారి పక్షంగా దేవుడు ఎంతమందిని ఉంచాడో చూడలేకపోయాడు. చూడలేకపోవడం వల్ల భయపడుతూ ఉన్నాడు, వణికిపోతూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా భక్తుడు వాని కండ్లు తెరవండి అని ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు పనివాని కండ్లు తెరిచాడు. అవతలు ఉన్నవారు రథములు గుర్రములు కలవారే కానీ వీరి పక్షంగా ఉన్నవారు అగ్ని రథములు అగ్ని గుర్రములు కలిగిన వారుగా ఉన్నారు. ఆ పనివాని ఆత్మీయనేత్రాలు తెరవబడినప్పుడు వారి పక్షంగా ఉన్న వారిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా శరీర నేత్రాలతో చూస్తూ, మానవ మనసుతో ఆలోచిస్తూ, నన్ను వేధిస్తున్నా, నన్ను బాధిస్తున్నా, నాకు శత్రువులుగా ఉన్న ఈ పరిస్థితులన్నిటిని నేను ఎలా దాటగలుగుతాను, నా పక్షంగా ఎవరు లేరు వీటిని దాటడానికి, వారితో యుద్ధం చేయడానికి, నాకెవరు సహాయం చేస్తారు, నేను ఎట్లా దాటగలుగుతాను, ఇక మరణమేనేమో, వారి దగ్గర నుండి దాటే శక్తి నాకు లేదని అనుకుంటున్నారేమో. అయితే ఒక్కసారి ప్రార్థించండి, అయ్యా నా ఆత్మీయ నేత్రాలు తెరవండి, నేను కేవలం శరీర నేత్రాలతో శారీరకంగా ఆలోచిస్తూ నాతో పోరాడుతున్న శత్రువులను చూసి భయపడుతున్నానయ్యా, నేనే పోరాడలేమో, నేనే వారిని జయించలేమో, నేను ధైర్యాన్ని కోల్పోతున్నానయ్యా, నా పక్షంగా మీరు ఎంతమందిని నియమించారో నేను చూస్తే ఇక భయపడిన తండ్రి అని ఒక్కసారి ప్రార్థించండి. దేవుడిని ఆత్మీయ నేత్రాలు తెరిస్తే ఇక భయపడవు. ఎంతమంది నీతో పోరాడుతూ ఉన్నా, ఎన్ని సమస్యలు నీతో పోరాడుతూ ఉన్నా, ఎన్ని శ్రమల్లోనూ చిక్కుకుని ఉన్నా కూడా భయపడవు. ఎందుకంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే నీకు అర్థమైపోతుంది, నాలో ఉన్నవాడు, నా పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని, ఆయన నా పక్షంలో ఉండగా నాకు ఇక విరోధి ఎవరు అని నీ ఆత్మీయ నేత్రాలతో దేవుని శక్తిని చూస్తావు. దేవుని శక్తిని కనుక నువ్వు నిజంగా నీ ఆత్మీయ నేత్రాలతో చూసినట్లయితే ఇక నువ్వు ఏ సమస్యకు భయపడవు, ఏ పరిస్థితికి భయపడవు, ఏ వ్యాధికి భయపడవు, ఏ ఆర్థిక బంధకాలకు భయపడవు, ఏ పాపానికి లోను కావు. నువ్వు ఇంకా భయపడుతూ ఉన్నావంటే దేవుని శక్తిని ఇంకా నువ్వు తెలుసుకోలేదేమో, నీ ఆత్మీయ నేత్రాలు ఇంకా తెరవబడలేదేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ పక్షంగా ఉన్నవారు వారందరికంటే అధికులై ఉన్నారు, గొప్పవారై ఉన్నారు, ఇక భయపడొద్దని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం లేదా? అవును, కొన్నిసార్లు నీవు అనుకున్నది నీకు జరగకపోవచ్చు, నీవు అనుకున్న రీతిగా నీ జీవితం కొనసాగకపోవచ్చు, నీకు కావాల్సింది కొన్నిసార్లు నీకు దొరకకపోవచ్చు, అన్ని వ్యతిరేకతలే నీకు ఉండొచ్చు, శత్రు సమూహము నేను వెంటాడుతూ ఉండొచ్చు. అయితే ఒక్క విషయం, నీవెంత పోరాటాన్ని ఎదుర్కొంటున్నావో అంత గొప్ప విజయాన్ని పొందుకుంటావు. నువ్వెంతగా స్ట్రగుల్ అవుతున్నావో అంత నెమ్మదిని పొందుకుంటావు. ఎప్పుడంటే నీ జీవితంలో ఆయన ఏది చేయగలరనేది నీవు ఆత్మీయతలతో చూసినప్పుడు నీవు ఇక భయపడవు. దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవరని చెప్తావు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా? ఒకవేళ మీకు చెప్పడానికి శక్తి లేకపోతే
రెండు చేతులు దేవుని వైపు ఎత్తి, తండ్రి నేను విశ్వసించలేకపోతున్నానయ్యా, నేను ఓడిపోతున్నానయ్యా, నేను నిస్సహాయుడిని ఒప్పుకుంటున్నానయ్యా, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అని మనందరం కూడా ఆయన సన్నిధిలో ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దామా. తండ్రి నీకు వందనాలు. నీ కృపచేత మరొక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేసి ఈరోజు నీ వాక్కును విని నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. భయపడొద్దు. నీ ఎదుట ఉన్న శత్రు సమూహము ఎంత ఎక్కువగా ఉన్నా నీ పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని. తండ్రి, ఈ వాగ్దానాన్ని ఎంతమంది విశ్వసించి మోకరించారో వారి పక్షంగా మీరు ఉన్నందుకు వందనాలు. అవునయ్యా, మేము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ అంధకార శక్తులతో, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. మీరు లేకపోతే మేము ఒంటరిగా జయించలేము. మా శక్తి చాలదయ్యా, నీ శక్తిని ఆశ్రయిస్తున్నాను. ఎంతమందినైనా ఈరోజు శత్రు భయముతో, రోగ భయముతో, ఆర్థిక బంధకాల భయముతో, మరణ భయముతో, పాపపు శక్తుల భయముతో, ఇంకా అనేక రకాల భయాలతో ఈ వాగ్దానాన్ని వింటున్నారేమో. పరిశుద్ధాత్ముడా, ప్రతి జీవితంలో ఉన్న ప్రతి భయము నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టినందుకు, ప్రతి జీవితంలో మీరు అడుగుపెట్టినందుకు, మీరు జోక్యం చేసుకుంటున్నందుకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతులు పెడుతున్నాను. మీరు తప్ప మాకు వేరే ఆశ్రయము లేరు. ఎంతోమంది నీ ప్రియమైన బిడ్డలు ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నారు, ఎన్నో పోరాటాల్లో నలిగిపోతున్నారు. కామెంట్ ద్వారా ఎంతమంది వారి ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నారో. ఆత్మీయ కుటుంబంగా మేమందరం కలిసి నీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. ప్రతి సమస్య నజరేయుడైన యేసు నామములో అణచివేయబడునుగాక. ఆర్థిక బంధకాలను యేసు నామములో కొట్టివేయబడునుగాక. వ్యాధుల నుండి యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. చీకటి శక్తుల ప్రభావం నుండి యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. పాపపు చీకటి నుండి యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. వ్యసనాల నుండి యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. ఆత్మీయంగా పడిపోయిన వారందరినీ లేవనెత్తండి అయ్యా. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డను లేవనెత్తండి. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారందరినీ లేవనెత్తండి. వివాహాలు జరగని బిడ్డలందరికీ నీ నామములు వివాహాలు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. గర్భఫలం లేక నలిగిపోతున్న ప్రతి బిడ్డ యొక్క గర్భాన్ని తాకండి, అద్భుతం చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడండి తండ్రి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతకరమైన రిజల్ట్స్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. పొలం సమస్యల నుండి, ఇంటి సమస్యల నుండి మీరు విడుదల ఇస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసెస్ నుండి విడుదల దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. పాడి పంటలు దీవించండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శత్రు పోరాటంలో నలిగిపోతున్నావా? ఈ వాగ్దానం నీ కొరకే. దేవుడిని పక్షంగా అనేక మందిని నియమించారు నేను విడిపించడానికి. ధైర్యం తెచ్చుకో దేవుని బట్టి. వాగ్దానాన్ని నమ్మండి. ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే ఆమెను కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.